ఒకడు క్యాంటీన్ పెడితే తప్ప మేము తినలేమన్నావు. ఇప్పుడు వీడు పోయాడు. వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటుంది అడుగు. ఒక్క అడుగు. ఒక్క అడుగా? ఒక్క అడుగు. ఇది కాలేజ్ ఏరియా, నా వాళ్ళు చదువుతున్న ఏరియా. ఇదే కాలేజీలో ఏళ్ల తరబడి క్లాసుకి ఏడ్చాం, సెమినార్లకు ఏడ్చాం. కడుపు మాడితే క్యాంటీన్కి వెళ్ళి తిన్నాం. ఆ తిండి ఇప్పుడు జబ్బులకు దారి తీసింది. ఎవడైనా తింటే చచ్చిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా క్యాంటీన్ పెట్టాలని చూస్తే అప్పలనాయుడు చాక్లెట్లు అమ్మినా, బిస్కెట్లు అమ్మినా, పఫ్ఫులు అమ్మినా, సమోసాలు అమ్మినా, కూల్ డ్రింక్స్ అమ్మినా, బీర్లు అమ్మినా పోర్టుకు 7 చొప్పున పోర్టుకు బలవుతాయి. కాలువల్లో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. సార్లకు సెల్యూట్లు, క్యాంటీన్ లో ఖాతాల బానిస బతుకు చచ్చింది. ఆకలిస్తే క్యాంటీన్కి వెళ్ళి ఏది పడితే అది తినే పిరికితనాన్ని సమాధి చేయండి. ఇక మీదట మీరు అన్నం తినేది క్లాస్ లో, క్యాంటీన్ లో కాదు. మీరు హాస్పిటల్కి వెళ్ళేది జాబ్ చేయడానికి, జబ్బుల పాలైనప్పుడు కాదు. మీకు ఆకలి అయితే సమోసాలు ఇస్తా, దాహం అయితే కూల్ డ్రింక్ ఇస్తా. కొట్లాటకొస్తే పెట్టిన క్యాంటీన్ ఎత్తే ప్రొక్లేన్ అవుతా. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పరా మీసం.